చేయండి. వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా, నమస్తే. వెంకటస్వామి గారు, కిషన్ రెడ్డి నేను ఎక్కడ ఆపలేదు, ఎన్ఓసి రాలేదన్న విషయం కూడా నాకు తెలియదు. మేము ముందే ఒక లెటర్ ఇచ్చాము రేవంత్ రెడ్డికి, ఇది ప్రాసెస్ ఎట్లా ఉందని. కట్టడితో మాట్లాడినప్పుడు ఏదైతే ముందుగా తీసుకున్నటువంటి అమౌంట్లో చెల్లించాల్సినటువంటి విధానం తేడా వస్తుంది కాబట్టి దాని గురించి రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించి ముందు చెల్లించుకోవాలి. కానీ ఇక్కడ ముందుగానే వచ్చిన డబ్బుని ఎల్ఎన్టీకి ఏదైతే ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఇస్తానంటున్నారు కాబట్టి అక్కడ మాత్రమే ఇది ఇబ్బందులు వస్తుందని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారా? కిషన్ రెడ్డి రావడానికి సిద్ధం అన్నారు కదా, మరి సవాల్ చేసినప్పుడు సవాల్ స్వీకరించారు, అక్కడి నుంచి కూడా ఒక సవాల్ వచ్చింది, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకు, మీకు అందరికీ నమస్కారం. వీక్షకులు కూడా నమస్కారం. ఒక్కటి మాత్రము చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము పర్టికులర్ 2014 తర్వాత కేంద్రంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ పట్ల సంపూర్ణమైనటువంటి వివక్ష చూపుతున్నది అనేటువంటిది చాలా స్పష్టం. దాంట్లో పెద్ద నిర్విధాంశం ఇది. అది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా, ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడైనా కూడా తెలంగాణ అంటేనే మోడీ గారికి ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటునే వారు వ్యతిరేకించినారు. వారికి సంబంధించిన చాలా మంది ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా విరోధం అంటే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ రాంగ్ అంటాను నేను. ఎందుకంటే అప్పట్లో పిఎఫ్సి నుంచి కానీ ఆర్ఈసీ నుంచి కానీ కేసీఆర్ ఇట్లా లెటర్ పెట్టడం, కేంద్రం నుంచి నిధులు మంజూరు చేశారు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మీరు సహకరించట్లేదు అన్నారు. ఏది కరెక్ట్? సీఎం కరెక్టా, మీరు కరెక్టా? లేదు, నేనేమంటున్నా అంటే, మనకు రావాల్సిన లేకపోతే మన పట్ల ఉండాల్సినటువంటి ఏదైతే ఏమంటారు కన్సర్న్, ఓకే, ఫ్రీజ్ అయింది, నెట్ ఇష్యూ కనిపిస్తోంది. వెంకటస్వామి గారు మరొకసారి నెట్ ఆశ గారు చెప్పండి. ఆశ గారు ఇప్పటిదాకా ఒక నిమిషం ఉండండి. ఆశ గారు ఇంతకుముందు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు దాకా ఈ తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా డెవలప్ అయిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో కాదా? అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎవరు అడ్డుపడుతున్నారు? రాష్ట్రంలో వెంకటరెడ్డి గారు, నేను వివక్ష ఎందుకు అంటున్నా అంటే, మీరు ఒకసారి 14 నుంచి ఇప్పటిదాకా చూడండి. మనతో పాటు ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం వివరించిన తీరు కావచ్చు, లేదా మనతో ఏర్పడకపోయినా బీహార్ విషయంలో, గుజరాత్ విషయంలో, లేదా మధ్యప్రదేశ్ విషయంలో, మహారాష్ట్ర విషయంలో, ఇవన్నీ కంపారిజన్ ఉంటాయండి. మనది కొత్తగా ఏర్పడేటువంటి మీరు ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడండి. బీజేపీ కార్యకర్త కంటే ముందు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రాంత వాసిగా, తెలంగాణ సంక్షేమం కోరే వ్యక్తిగా మాట్లాడండి. ఒకసారి దాన్ని ఆత్మవిమర్శ చేసుకోండి. మీరే బేరు వేస్తారు. మీరు చాలా లెక్కలు చెప్తారు, చాలా క్యాలిక్యులేటర్కి వస్తారు కదా. నేను నార్మల్గా వచ్చేటువంటి ఫండ్స్ గురించి మాట్లాడతలేనండి. అన్ని రాష్ట్రాలకు వస్తుంది. గుంపులో గోవిందలాగా ఈ రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఫండ్స్ అన్ని మాకు కూడా వస్తాయి, మిగతా రాష్ట్రాలకు వస్తాయి. బట్ వాట్ కన్సర్న్ దే హ్యావ్ టువర్డ్స్ ద తెలంగాణ డెవలప్మెంట్ విచ్ ఇస్ ఫార్మ్డ్, న్యూలీ ఫార్మ్డ్ స్టేట్మెంట్. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే, వారు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నా. వారికి అదే సలహా నేను ఇవ్వదలుచుకున్నా. ఇక మెట్రో విషయానికి వచ్చినట్టు ఉంటే, సీఎం గారు కేటగిరికల్ గా ఏమేం జరిగింది ఏందని చెప్పినారు. అయితే నేను ఇక్కడ సీఎం గారితో విభేదించడం కాదు, కానీ వారి పదజాలంలో కొద్దిగా నేను సరిచేయదలుచుకున్నా. ఏంటంటే, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అనేటువంటి పదము నేను అంగీకరిస్తలేను. ఎందుకంటే కిషన్ రెడ్డికి అంత సీన్ లేదు. కేంద్ర ప్రభుత్వం తను స్వయంగా ఇవ్వాలనుకుంటే, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సాయం చేయాలనుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు సాయం చేయాలనుకుంటే కిషన్ రెడ్డి గారు కాదు కదా, ఎవరు ఆపలేరు, ముఖ్యమంత్రి గారు కూడా ఆపలేరు. సో ఆపడం అనేది కాదు, దానికి సంబంధించినటువంటి సహకారాన్ని సంపూర్ణంగా సమర్థవంతంగా చేస్తలేరు అనేది చాలా స్పష్టం. ఆయన సికింద్రాబాద్ ఎంపీ అండి, సికింద్రాబాద్ ఎంపీ. ఇప్పుడు ఎక్కడికైనా వస్తాము అంటున్నారు ఇద్దరు కలిసి, అంటే అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి రాష్ట్ర డెవలప్మెంట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక్క మాట కిషన్ రెడ్డి గారు ఒక అసమర్థ
ఎంపీ అసమర్థ ఆ, మంత్రి. ఎందుకంటే ఆయన స్వయంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ కూడా ఆయన ఇప్పటివరకు పెద్ద ఫేవర్ చేసింది లేదు, ఆయన ప్రత్యేకమైన ఫండ్స్ తెచ్చుకున్నది లేదు, ఆ ప్రజలకు ఏం ఒరగబెట్టింది లేదు. కేంద్రంలో ఆయనకు అధ్యక్షకాంత అంతేపోయి గారెలు బుట్టపడ్డట్టుగా అట్లా పడ్డాడు. అయితే ఆయన యోగదానం ఉన్నది బీజేపీకి. ఆయన 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేసినాడు, దాన్ని నేను కాదంటలేను. సీనియర్ కి ఆయనకి ఇచ్చింది బానే ఉంది. బట్ ఏంటంటే యాదృచ్ఛికంగా ఆయనకు వచ్చినటువంటి దాన్ని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్ కి 20 కోట్లు ఇచ్చాము, దీనికి ఇంత అంటే అది మరి ప్రెస్ మీట్ మళ్ళీ వివరించినట్టు ఉంటుంది. ఒకటి అడుగుతున్నా, నేనేమంటున్నా, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కి మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి శ్రీకారం చుట్టడానికి నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటున్నారు ఇద్దరు కలిసి. మళ్ళీ చెప్తున్నా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరే పిలిచారు కాబట్టి, రేవంత్ రెడ్డి ఆహ్వానించారు కాబట్టి, సవాల్ చేశారు కాబట్టి వస్తామంటున్నారు. వెళ్ళి చాలా మంచి పనులను చక్కబెట్టి తెలంగాణ డెవలప్మెంట్ కి ముందడుగు వెళ్ళిపోతున్నారా? ఆన్సర్ చెప్పండి, వేరే వేరే వద్దు. నేను అడుగుతున్నా, నేను చెప్పక ముందే మీరు ఇంకొక ప్రశ్నకి వెళ్ళిపోతున్నారమ్మా. నేను చెప్పాను మీరు ఈ పాయింట్ కి నేను ఆన్సర్ చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రాక్టికల్ గా అయినట్టేది ఉంటే చాలా ఆహ్వానించదగ్గంది. వీఆర్ వెల్కమింగ్. మంచి పరిణామం, వారు ముందుకు వస్తున్నారు అన్నటువంటిది చాలా మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు కూడా అంతే స్థాయిలో, అదే స్థాయిలో కేంద్ర మంత్రికి అదే స్థాయిలో ఇక్కడ గౌరవం కూడా అండి. కేంద్రం మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి బిడ్డ కదా, కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే. కేంద్ర మంత్రిగా ఇచ్చి ఆయన ముందుకు వస్తున్నాడు కాబట్టి మనం ఆయన సహకారాన్ని ఇప్పటికైనా సరే అడ్డుపడ్డమా లేకపోతే సహకారం అందించకపోవడం ఇప్పటిదాకా అయిపోయింది. ఈ చర్చ బయటకు వచ్చిన దృష్ట్యా కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా బయటకు వచ్చినారు. నేను ఎక్కడికంటే అక్కడికి వస్తా అంటున్నారు. అది ప్రధానమంత్రి కావచ్చు, కట్టర్ గారి దగ్గర కావచ్చు, ఇంకో మంత్రి దగ్గరకు ఆయన వస్తున్నప్పుడు మనం వారు వస్తాననేటువంటి వారి సంసిద్ధతను ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారిది మా రాష్ట్ర ప్రభుత్వం తప్పవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్ గా ఒక మంచి పరిణామం జరిగింది. రాజకీయాలను పక్కన పెడతాం కాసేపు. తెలంగాణలో ఉన్నటువంటి మెట్రో డెవలప్మెంట్ కోసము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేయడం అనేది తెలంగాణ ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా సంతోషించాల్సినటువంటి విషయము. అందరం కూడా ఆహ్వానిద్దాం. ఆ దిశగా అడుగుడు పడాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకోవాలి. వారైతే స్టేట్మెంట్ ఇచ్చినారు, వారు స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి వారు వస్తారు, చొరవ తీసుకుంటా అంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా ఏ చొరవ తీసుకోవాలో ఆ చొరవ తీసుకోవడం అయితే సమంజసమని నేను భావిస్తున్నాను. ఓకే, మేము అదే కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రజలుగా అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నిందలు, మీరు ఇవ్వలేదు, నిధులు ఆపేశారు, ఈ విమర్శలు కాకుండా ఇద్దరు ఓపెన్ అప్ గా బయటకు వచ్చారు, జరిగిందంటే వివరించారు. కాబట్టి విమర్శతోటి వచ్చేదేం లేదు. విమర్శ చర్చలతోటి